అది ప్రకృతి అందాలతో విలసిల్లే దక్షిణాపల్లి అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊళ్ళో గురవయ్య, సుశీల అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు, 2 కోడళ్ళు. పెద్దవాడు రమేష్, అతని భార్య అనామిక. చిన్నవాడు రాజేష్, అతని భార్య అనూష. వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఎంతో సంతోషంగా నివసిస్తున్నారు. ఆ ఊరి పక్కనే ఒక పెద్ద జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ నదీ తీరంలో కూరగాయలు పండించే ఒక సరికొత్త ఆలోచన ఆ 2 కోడళ్ల మనసులోకి వచ్చింది. ఓ రోజు ఉదయాన్నే అనామిక, అనూష ఇద్దరూ కలిసి ఊరి పక్కనే ఉన్న నది దగ్గరికి బట్టలు ఉతకటానికి వెళ్లారు. అక్కడ నది ఒడ్డున నీళ్లు తగ్గిపోయి పడిన ఇసుక తిన్నెలు ఖాళీగా ఉండటం అనామిక గమనించింది. చూసావా అనుష, ఈ నది పక్కన ఉన్న నేల ఎంత సారంగా ఉందో. నది నీటి తడి వల్ల ఇక్కడ ఇసుక ఎప్పుడూ తేమగానే ఉంటుంది. మనం గనక ఇక్కడ రకరకాల కూరగాయల తోటలేస్తే పంట చాలా అద్భుతంగా పండుతుంది కదా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఈ నది పక్కన తోటలేస్తే నీళ్ళకు కూడా కొరతుండదు. మన ఇంటి అవసరాలకే కాకుండా మిగిలిన కూరగాయల్ని ఊళ్ళో అమ్ముకొని మన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండొచ్చు. ఇద్దరం కలిసి ఈ నది ఒడ్డునే కూరగాయల సాగు మొదలు పెడదామక్క. అనుకున్నదే తడవుగా 2 కోడళ్ళు ఇంటికొచ్చి ఈ విషయాన్ని అత్తమామలకు, భర్తలకు చెప్పారు. నది ఒడ్డున ఉన్న ఖాళీ భూముల్లో గుమ్మడి, దోస, బీరకాయలు, ఆకుకూరలు వంటి కూరగాయలు పండించటానికి అందరి అనుమతి తీసుకున్నారు. అలా అనామిక, అనూష ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి నది ఇసుక తిన్నెల్లో విత్తనాలు నాటారు. కొద్ది రోజుల్లోనే ఆ నది తీరమంతా పచ్చని కూరగాయల తోటలతో ఎంతో అందంగా మారిపోయింది. నది ఒడ్డున వేసిన తోటలు రోజురోజుకీ పచ్చగా ఎదుగుతుంటే ఆ కోడళ్ళిద్దరూ మనసులో మాత్రం అసూయ అనే విషపు మొక్క మొలకెత్తింది. మొదట్లో ఇద్దరూ కలిసి పనిచేసినా పంట చేతికొచ్చేసరికి లాభాల దగ్గర ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. ఓ రోజు తెల్లవారుజామున నది ఒడ్డున కూరగాయలు కొస్తూ ఉండగా అనామిక, అనూషల మధ్య పెద్ద గొడవే మొదలైంది. అనూష కోపంగా గుమ్మడికాయల బుట్టను లాక్కుంటూ, చూడక్క, ఈ నదిసుకలో విత్తనాలు కొనడానికి, ఎరువులు వేయడానికి నా పుట్టింటి నుంచే ఎక్కువ డబ్బులు పెట్టాను కనుక ఈ పంటలో వచ్చే లాభాల్లో 30% నాకే దక్కాలి. నీకు కేవలం 1 వంతు ఇస్తే చాలు. ఏం మాట్లాడుతున్నావు అనుష? డబ్బులు నువ్వు పడితే రాత్రింబగళ్ళు ఈ నది నీళ్లలో నిలబడి చెమటూడ్చి కష్టపడింది నేను. కష్టంలో సగం ఉన్నప్పుడు లాభాల్లో మాత్రం నీకెందుకు ఎక్కువ వస్తుంది? కష్టపడమే ఉంది లెక్క, ఎవరైనా పడతారు. పెట్టుబడి లేకపోతే ఈ నదిలో కేవలం ఇసుకే మిగిలేది. చదువు, సంస్కారం లేని దానివి. నీకు వ్యాపారాల గురించి ఏం తెలుస్తుందిలే. నా డబ్బు వల్లే ఈరోజు నువ్వు 4,000 చూస్తున్నావు, అది మర్చిపోకు. అనూష నోటి దురుసుకి అనామికకు ఒళ్ళు మండిపోయింది. అంతవరకు బుట్టలో కోసిన కూరగాయలన్నింటినీ కోపంతో నది నీళ్లలోకి విసిరేసింది. ఆ గొడవ కాస్త ముదిరి ఇద్దరూ ఇంటికొచ్చేసరికి పెద్ద రచ్చగా మారింది. 2 కోడళ్ళు ఇంటికొచ్చి ఒకరినొకరు నిందించుకుంటూ ఏడవటం చూసి సుశీలమ్మ, గురవయ్య కంగారు పడ్డారు. కొడుకులు రమేష్, రాజేష్ అక్కడికొచ్చారు. భార్య అనామిక కళ్ళల్లో నీళ్లు చూసి తట్టుకోలేకపోయిన రమేష్, చూడు రాజేష్, నీ భార్యకు డబ్బు పొగరెక్కువైంది. నా భార్య రక్తాన్ని చెమటగా మార్చి నదిలో కష్టపడితే దాన్ని మురికి కష్టమంటూ అవమానిస్తుందా? ఇలాంటి అహంకారంతో ఉన్న వాళ్ళతో మేము ఒకే ఇంట్లో ఉండలేం. అన్నయ్య, అనూషన్న దాంట్లో తప్పే ఉంది. పెట్టుబడి లేకపోతే పంట ఎలా వస్తుంది? అయినా ఎప్పుడు నా భార్యని డబ్బు పొగరు అని ఎందుకు దెప్పిపొడుస్తారు? మీరే మా మీద పడి బతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఒరేయ్, ఆపండ్రా మీ గొడవలు. ఆ నది తల్లి మనల్ని చల్లగా చూస్తుందనుకుంటే అదే నది మీ మధ్య ఎంత కుంపటి పెడుతుందని అనుకోలేదురా. కన్న వాళ్ళ కళ్ళ ముందే ఉన్నామన్న మర్యాద కూడా లేకుండా కొట్టుకు చేస్తున్నారు కదరా. మామయ్య గారు, ఇక లాభం లేదు. ఈ రోజుతో ఈ ఉమ్మడి కాపురం ముగిసిపోవాలి. ఈ ఇల్లు, ఆ నదిలో ఉన్న తోటలన్నీ సగానికి సగం విడిపోవాలి. అంతే, ఎవరి దారి వాళ్ళది. అనూష అలా పట్టుబట్టడంతో అన్నదమ్ముల మధ్య మాటలు పెరిగి చివరకు గురవయ్య గుండెకోతతో ఇల్లు విడతీయటానికి ఒప్పుకున్నారు. ఇల్లంతా ఒక పెద్ద గోడ కట్టేశారు. అంతటితో ఆగకుండా నదిలో ఉన్న కూరగాయల తోటల మధ్యలో కూడా ఒక పెద్ద తాటి ఆకుల కంచెవేసి నదిని కూడా 2 ముక్కలు చేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న ఆ పెద్ద ఉమ్మడి కుటుంబం నది కూరగాయల గొడవ వల్ల ముక్కలైపోయింది. నది మధ్యలో తాటి ఆకుల కంచె పడింది. ఇటువైపు అనామిక తోట, అటువైపు అనూష తోట. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవటం మానేశారు.
సుశీలమ్మ గురవయ్య మాత్రం ఏ వైపు వెళ్లాలో తెలియక ఒకరోజు పెద్ద కొడుకు ఇంట్లో, ఒకరోజు చిన్న కొడుకు ఇంట్లో తింటూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. పంటలు బాగా పండాయి. ఇద్దరు కోడళ్ళు కూరగాయలు కోసి మార్కెట్కి తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఇక్కడే కథలోకి ఒక పెద్ద ఊహించని మలుపొచ్చింది. అనూష తన డబ్బుతో నగరంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని పిలిపించి నది ఒడ్డున తను పండించిన కూరగాయల్ని చూపించింది. చూసారా, ఈ కూరగాయలన్నీ నేనే స్వయంగా రసాయన ఎరువులు, ఖరీదైన మందులు కొట్టి పెద్ద పెద్దవిగా పండించాను. మార్కెట్ రేటు కంటే నాకు ఎక్కువ ధర ఇవ్వాల్సిందే. అమ్మగారు, ఇవి చూడ్డానికి రంగు రుచి బావున్నట్టున్నాయి. కానీ ఇవి మందులు కొట్టి పండించినవి. ఇప్పుడు మార్కెట్లో వీటికి అసలు డిమాండ్ లేదు. జనాలందరూ ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండిన కూరగాయలనే కొంటున్నారు. ఈ మందుల కూరగాయల్ని మేం తక్కువ ధరకైనా కొనలేమండి. వ్యాపారస్తుడి మాటలకు అనూష ఒక్కసారిగా షాక్ తినింది. ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నది ఒడ్డునే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అదే సమయంలో అనామిక పండించిన కూరగాయల దగ్గరికి నగరంలో ఉన్న ఒక పెద్ద ప్రకృతి ఆహార సంస్థ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ మేనేజర్ వచ్చారు. అమ్మా, నదిలో ఉన్న పండు ఇసుకను వాడుకుంటూ ఎలాంటి రసాయన మందులు లేకుండా కేవలం నది ఒడ్డున దొరికే గుర్రపు డెక్క, పశువుల ఎరువుతో మీరు పండించిన ఈ కూరగాయలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటికి మార్కెట్లో విపరీతమైన ధర ఉంది. మీ తోటలో ఉన్న కూరగాయలన్నింటినీ మేమే డబుల్ రేట్ ఇచ్చి మరీ కొనుక్కుంటాం అని ఆ మేనేజర్ అనామికకు ఒక పెద్ద డబ్బుల కట్టను అడ్వాన్స్గా ఇచ్చాడు. అది చూసి అవతలి కంచె వైపు ఉన్న అనూష కుళ్ళుకుంటూ కోపంతో రగిలిపోయింది. తన తోటను చూసి తానే ఏడవటం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి ఊళ్ళో పెద్ద వాన మొదలైంది. కొండల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నదికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద వచ్చింది. నది నీరు ఉప్పెనలా మారి ఒడ్డుకు దూసుకురాసాగింది. అర్ధరాత్రి వేళ గురవయ్య ఇది గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఒరేయ్ రమేషు, రాజేషు, త్వరగా లేవండ్రా, నది ముంచేస్తుంది. మీ తోటలన్నీ కొట్టుకుపోతాయిరా, పరిగెత్తండి. ఆ మాట వినగానే అనామిక, అనూష, రమేష్, రాజేష్ అందరూ కంగారుగా నది ఒడ్డుకు పరిగెత్తారు. అక్కడ కంచెలు కొట్టుకుపోయాయి. నది ఉధృతికి అనూష వేసిన తోటలోని కూరగాయలన్నీ నది నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అది చూసి అనూష నది ఒడ్డున కూలబడి ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా డబ్బులన్నీ పోయాయి. నా పంటంతా నది పాలైపోతుంది. నన్ను కాపాడండి బాబోయ్. అదే సమయంలో అనామిక తన తోటను వదిలేసి ప్రాణాలకు తెగించి నది నీళ్లలోకి దిగింది. వరదలో కొట్టుకుపోతున్న అనూష తోటలోని విలువైన పంపు సెట్టుని, మిగిలిన సామాన్లను ఒక్కొక్కటిగా లాగి ఒడ్డుకు చేర్చటం మొదలుపెట్టింది. రమేష్ కూడా రాజేష్ తోట సామాన్లను కాపాడడానికి నదిలోకి దూకాడు. ఇక వరద తగ్గాక అనూష తను చేసిన తప్పు తెలుసుకుని అనామిక కాళ్ల మీద పడి ఏడ్చింది. నన్ను క్షమించక్క. నిన్ను మురికి కష్టమని అవమానించాను. కానీ ఈరోజు నా కష్టం నదిలో కొట్టుకుపోతుంటే నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా సామాన్లని, నా పంటని కాపాడావు. డబ్బుంటే సరిపోదక్క, నీలాంటి పెద్ద మనసుండాలని ఈ నది తల్లి ఈరోజు నాకు బుద్ధి చెప్పిందక్క. అన్నయ్య, నన్ను క్షమించు. డబ్బు ముఖ్యం కాదు, మన బంధం ముఖ్యం. ఈ కంచెలు మనల్ని విడదీయలేవు. పిచ్చిదానా, నదెప్పుడు అందరికీ ఒకేలా నీళ్ళేస్తుంది. కానీ నీ తోట నా తోట అని తేడా చూడదు కదమ్మా. మనం కూడా అంతే. కలిసుంటేనే ఈ నదిలాగా మన కుటుంబం కూడా కలకాలం వర్ధిల్లుతుంది. ఆ మాటలతో ఇద్దరు కోడళ్ళు ఒకరినొకరు హత్తుకున్నారు. ఇటు ఇంట్లో ఉన్న గోడను, అటు నదిలో ఉన్న తాటి ఆకుల కంచెను అన్నదమ్ములిద్దరూ కలిసి పీకేశారు. సుశీలమ్మ, గురవయ్యల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ తర్వాత ఇద్దరు కోడళ్ళు కలిసి ఆ నదిలోనే ప్రకృతి కూరగాయల వ్యాపారం మొదలుపెట్టి జిల్లాలోనే నంబర్ 1 వ్యాపారస్తులుగా ఎదిగారు. ఆ రోజు నుంచి అనామిక, అనూషలిద్దరూ కలిసి నది ఒడ్డున మొదలుపెట్టిన ప్రకృతి కూరగాయల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో అద్భుతంగా ముందుకు సాగింది. కేవలం కోడళ్లే కాకుండా ఆ వ్యాపారంలో అత్తగారు సుశీలమ్మ, మామగారు గురవయ్య కూడా చేతులు కలిపి ఎంతో సహాయం చేయసాగారు. కానీ ఆ కోడళ్ళిద్దరూ తాము మాత్రమే డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని అనుకోలేదు. తమ చుట్టుప్రక్కల ఉన్న పేద గ్రామాల ప్రజలు, తోటి రైతులు కూడా ఆర్థికంగా స్థిరపడాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఊరి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ ఒక చోట చేర్చి నది ఒడ్డున తక్కువ పెట్టుబడితో వ్యాపారం ఎలా చెయ్యాలో, ఎలా అభివృద్ధి చెందాలో స్వయంగా నేర్పించటం మొదలుపెట్టారు. ఒరే అబ్బాయిల్లారా, ఇటు వినండ్రా, లక్ష్మీదేవి ఎక్కడో లేదురా,
మన పక్కనే ప్రవహించే ఈ నది తల్లిలోనే ఉంది. ఒకప్పుడు మా కోడలిద్దరూ గొడవపడి విడిపోయినప్పుడు ఈ నదే మాకు బుద్ధి చెప్పింది. మనమందరం కలిసికట్టుగా ఉండి రసాయన మందుల్లేని పచ్చని కూరగాయలు పండిస్తే కొనేవాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారా? అవునమ్మా, ఇంట్లో ఖాళీగా ఉంటూ కాలం వృధా చేసుకోకండి. ఇదిగో మా పెద్ద కోళ్ళ అనామిక మీకు విత్తనాలు ఎట్లా నాటాలో చెప్పుద్ది. మా చిన్న కోళ్ళ అనుషయేమో మీకు మార్కెట్లో మంచి ధర వచ్చేలాగా వ్యాపారస్తులతో మాట్లాడుతుంది. మీరంతా నది ఒడ్డిన తోటలేసుకుని మీ కాళ్ల మీద మీరు నిలబడండి తల్లి. అవునండి, మీరెవరూ పెట్టుబడి లేదని బాధపడకండి. మీ అందరికీ సరిపడా విత్తనాలు, పశువుల ఎరువు మా తోట నుంచే ఉచితంగా ఇస్తాం. మీరు పండించిన పంటని కూడా మేమే మంచి రేటిచ్చి కొనుక్కొని నగరానికి పంపిస్తాం. అవునక్క, అవునన్నా, ఒకరు సంపాదిస్తే వచ్చే ఆనందం కంటే మన ఊరంతా కలిసి డబ్బు సంపాదించి ఆర్థికంగా స్థిరపడితే వచ్చే ఆనందమే వేరు. మన దక్షిణపల్లి గ్రామంలో ఇకపై ఎవ్వరూ పేదవాళ్ళగా ఉండకూడదు. కోడళ్ళు అత్తమామలు చేసిన ఆ ప్రయత్నం ఊరి జనాల జీవితాలనే మార్చేసింది. చుట్టుప్రక్కల ఉన్న వందలాది కుటుంబాలు నది ఒడ్డున ప్రకృతి వ్యవసాయం చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదిస్తూ ఆర్థికంగా ఎంతో బలంగా స్థిరపడ్డారు. దాంతో గురవయ్య కుటుంబానికి జిల్లాలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా దక్షిణాపల్లి కోడళ్ళు అనామిక, అనూష అనే పేర్లే మారు మ్రోగిపోసాగాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతోమంది పేద ప్రజలు, నష్టపోయిన రైతులు సలహాల కోసం, సహాయం కోసం వారి ఇంటికి రావటం మొదలుపెట్టారు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తమ బాధలను చెప్పుకుంటే అనామిక వారిని ఆదరించి ఉపాయం చెప్పేది. అనూష వారికి ఆర్థికంగా అండగా నిలబడేది. అలా వారి దగ్గరకొచ్చిన వాళ్ళు ఎవరూ కూడా బాధతో తిరిగి వెళ్లేవాళ్లు కాదు. అందరూ ముఖంలో ఎంతో ఆనందంతో, సరికొత్త నమ్మకంతో ముందుకు సాగుతూ సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడేవారు. గురవయ్య గారి ఇంటికి వెళ్తే దారి చూపే లక్ష్మీదేవి లాంటి కోడళ్లు ఉన్నారు అని జనాలు ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు. అలా నది ఇచ్చిన గుణపాఠంతో మొదలైన వారి ప్రయాణం ఊరి జనాన్నే కాకుండా చుట్టుపక్కల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని అంతా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా ఆ ఉమ్మడి కుటుంబం అంతా ఆనందంగా ముందుకు సాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నిజాయితీగా బ్రతికే మనిషికి కాలం కొన్ని పరీక్షలు పెట్టొచ్చు, కానీ ఎప్పటికీ అన్యాయం జరగదు. తనపై పడిన దొంగతనం నింద అనామికను గాయపరిచింది, కాని ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. రేకుల ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రాత్రి నిద్రపోకుండా అనామిక మంచం మీద కూర్చొని ఆలోచిస్తుంది. రమేష్ పక్కనే తలపట్టుకొని కూర్చున్నాడు. అనామిక, రేపు ఉదయమే అవని పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడతాను అంటుంది. 60,000 రూపాయలు మనం రేపటికల్లా ఎక్కడి నుంచి తీసుకురాగలం? అసలు నువ్వు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్లటం వల్లే కదా ఈ ముప్పంతా వచ్చింది. ఏవండి, నేను దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు. హరీష్ జ్వరంతో వణికిపోతున్నాడని తెలిసి పెద్దమ్మగా వాడిని చూసి వాడికి కొంచెం జావా పాలు ఇచ్చి వెళ్ళాను తప్ప నేనక్కడ ఏ పరాయి వస్తువుని ముట్టలేదండి. నాకు తెలుసా నమిక, నీ మంచితనం గురించి నాకు నమ్మకం ఉంది, కానీ లోకం నమ్మదు కదా. అసలు ఆ వాచ్ ఏమైంది? దాన్ని ఎవరు తీశారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు హరీష్ ఒక్కడే గదిలో నిద్రపోతున్నాడు. నేను బయటకు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. కానీ నేను అవని ఇంటి నుండి కాస్త దూరం వచ్చాక ఎవరో అవని ఇంట్లోకి వెళ్తున్నట్టు నాకు ఆ గేట్ శబ్దం వచ్చింది. కానీ నేనేమో వెనక్కి తిరిగి చూడలేదు. అసలు అవని ఇంట్లోకి నా తర్వాత ఎవరైనా వెళ్లారా? ఎవరో నన్ను కావాలని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెల్లవారుజామున వెలుతురొస్తుంది. అనామిక కిటికీ గుండా బయటకు చూసింది. పక్క వీధిలో అంజలి చాలా గాబరాగా అటూ ఇటూ దిక్కులు చూస్తూ చేతిలో ఒక పర్స్ పట్టుకుని రోడ్డు మీదికి రావటం అనామిక కంటపడింది. అంజలి ఈ తెల్లవారుజామున ఇంత గాబరాగా ఎక్కడికి వెళ్తుంది? తన ముఖమంతా భయంతో పాలిపోయింది. అసలు చేతిలో ఆ పర్సేంటి? ఏదో తేడాగా ఉందే అనుకొని అనామిక అంజలిని వెంబడించటానికి బయలుదేరింది. అప్పుడు అనామికకి రమేష్ ఎదురయ్యాడు. ఏమైంది అనామిక, ఎక్కడికి వెళ్తున్నావు? ఏవండి, నాకొక అనుమానం వస్తుంది. నేను ఇప్పుడే బయటికెళ్ళొస్తాను, మీరు నవ్యం చూసుకుంటూ ఉండండి. అనామిక వెంటనే తలపై ముసుగు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా మెల్లగా అంజలి వెనుక నడవటం ప్రారంభించింది. అంజలి వేగంగా అడుగులు వేస్తూ ఊరి చివర వీధిలో ఉన్న ఒక పాత బంగారు దుకాణం వైపు నడిచింది.
అంజలి ఆ దుకాణాన్ని చేరుకున్నాక అనామిక దూరంగా చాటుగా నిలబడి అంజలిని గమనిస్తోంది. దుకాణం లోపల వ్యాపారి సత్యనారాయణ కూర్చొని లెక్కలు చూసుకుంటున్నాడు. అంజలి చుట్టుపక్కల చూసి మెల్లగా లోపలికి వెళ్లి కూర్చుంది. ఏమమ్మా అంజలి, ఇంత పొద్దున్నే వచ్చారు? ఏమిటి విశేషం? ఏదైనా బంగారు నగ కావాలా? లేదండి, నేను బంగారం కొనటానికి రాలేదు. నా దగ్గర ఒక వస్తువు ఉంది. దాన్ని ఎవరికీ తెలియకుండా కొంచెం అర్జెంటుగా అమ్మేయాలి. నాకు డబ్బులు చాలా అవసరం అండి. ఏమిటమ్మా అది? చూపించండి. అంజలి తన పర్సు నుంచి చాలా జాగ్రత్తగా అవని బంగారు రంగు వాచ్ని తీసి గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఆ వాచ్ విలాసవంతమైన డిజైన్తో మెరుస్తుంది. అబ్బో, ఇది చాలా ఖరీదైన బ్రాండెడ్ వాచ్లా ఉందే. దీని ఖరీదు చాలా ఎక్కువే ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న అనామికకి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణం ఆ వాచ్ మీద పడి ఆ మెరుపు కనిపించింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. దేవుడా, అది అవని వాచే. నిన్న అవని నేను తీశానని ఈ వాచ్ పోవడం వల్లే నింద వేసిందంటే, నా తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళింది అంజలినా? తనే దొంగతనం చేసి ఆ నింద నా మీదకి నెట్టేసిందా? నేను అంజలిని ఎంతగా నమ్మాను, కానీ అంజలి ఇంత దుర్మార్గురాలా అని అనామిక తనలో తాను అనుకుంటూ ఉండగా ఆ వ్యాపారి అంజలి మధ్య సంభాషణ కొనసాగుతుంది. చూడండి అంజలి గారు, దీని బిల్లుందా మీ దగ్గర? ఎందుకంటే ఇది లేడీస్ వాచ్. దీని మీద పేరు కూడా ఉన్నట్టుంది. బిల్లు లేదండి, అది మా నాన్నగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. బిల్లుతో పని లేకుండా ఎంతొస్తే అంత ఇచ్చేయండిలే. దీని తర్వాత మీరు కరిగించి ముక్కలు చేసినా పర్వాలేదు. నాకైతే వెంటనే డబ్బులు కావాలండి. సరిగ్గా అంజలి ఆ మాట అంటూ ఉండగానే అనామిక ఆ దుకాణంలోకి సింహంలా దూసుకొచ్చింది. ఆమె ముఖంలో కోపం రగిలిపోతుంది. హాగండి సత్యనారాయణ గారు, ఆ వాచ్ కొనకండి. అనామిక గొంతు వినగానే అంజలి ఒక్కసారిగా గుండాగినంత పనయింది. అంజలి గజగజ వణికిపోతూ వెనక్కి తిరిగింది. అనామిక అక్క, నువ్విక్కడికి ఎలా వచ్చావు? అనామిక కోపంతో రగిలిపోతూ వాచ్ని టేబుల్ మీద నుంచి తన చేతిలోకి తీసుకుంది. ఎంత నీచమైన బుద్ధి అంజలి నీది! నిన్న నేను లేని సమయం చూసి అవని ఇంటికి వెళ్ళి దొంగతనం చేసింది నువ్వా? ఆ నింద నా మీదకి నెట్టేసి నన్ను దొంగని చేసి వీధిలో నిలబెట్టావు. ఇప్పుడు ఆ వాచ్ని అమ్మడానికి ఇక్కడికి వచ్చావా? ఏమిటి అనామిక గారు, ఈ వాచ్ దొంగ వాచా? అవును సత్యనారాయణ గారు, ఇది నా తోటి కోడలు అవనిది. నిన్న నా మీద ఈ వాచ్ దొంగతనం కేసు పెట్టాలని చూశారు, కానీ అసలు దొంగ ఇదిగో మీ ముందే నిలబడింది. అంజలి చుట్టుపక్కల జనం చూస్తారేమోనని భయంతో కుప్పకూలిపోయింది. అనామిక కాళ్ళు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. అక్క, ప్లీజ్ అక్క, నన్ను క్షమించు, నన్ను ఇరికించుకో. ఈ విషయం కనుక బయటికి తెలిస్తే అరుణ్ నన్ను అసహించుకుంటారు. నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. ఊర్లో నా పరువు మొత్తం పోతుందక్క. పరువా? నీకు పరువు గురించి మాట్లాడే హక్కుందా అంజలి? నిన్న అవని నా మీద నింద వేసి నా దగ్గరున్న బట్టలన్నీ కింద పడేసి నా వృత్తిని అవమానిస్తుంటే నువ్వు వెనక నిలబడి నవ్వుకున్నావు కదా. అప్పుడు నీకు నా పరువు గుర్తు రాలేదా? ఉదయం నన్ను పోలీస్ స్టేషన్కి పంపుతావంటే నీకు జాలి వేయలేదా? తప్పైపోయిందక్క. నిన్నందరూ పొగుడుతుంటే నాకు అసూయ వేసింది, అందుకే ఇలా చేశాను. కానీ ఇంత పెద్ద గొడవవుతుందని నేను అనుకోలేదు. దయచేసి ఎవరికి చెప్పకక్క. ఈ వాచ్ నువ్వే తీసుకో, నన్ను వదిలే. అంజలి, నాకు ఆత్మగౌరవం ముఖ్యం. ముందు నా మీద పడిన నింద పోవాలి. చెప్పక్క, నేనేం చేయాలి? ఈ వాచ్ని నువ్వు వెంటనే తీసుకెళ్లి అవని ఇంట్లోనే పెట్టేయాలి. అది కూడా తనకి దొరికేలా చేయాలి. అప్పుడే నా మీద పడిన నింద పోతుంది. నువ్వు చేసిన ఈ తప్పుని నేను ప్రస్తుతానికి ఎవరికి చెప్పను, కానీ నువ్వు నా మాట వినాలి. సరే అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ వాచ్ని అవని ఇంట్లోనే పెట్టేస్తాను. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకక్క. అనామిక వాచ్ని అంజలికిచ్చింది. అంజలి దాన్ని తీసుకుని వణుకుతూ అవని ఇంటివైపు నడిచింది. అవని ఇంట్లో హాల్లో కూర్చొని తల పట్టుకుని బాధపడుతుంది. హరీషు స్కూల్కి వెళ్ళాడు. సురేష్ ఆఫీస్కి వెళ్ళాడు. వాచ్ పోయిందన్న బాధ ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అప్పుడే అంజలి చాలా మామూలుగా లోపలికొచ్చింది. ఏంటక్క ఇంకా అలా దిగులుగా కూర్చున్నావు? ఏం చెప్పమంటావు అంజలి, అది 60,000 రూపాయలు ఖరీదు చేసే వాచ్. దాన్ని నా పుట్టింటాలు నాకు ఇచ్చారు. ఎక్కడ పోయిందో అర్థం అవట్లేదు. ఈరోజు పోలీస్ కేసు పెడదామంటే సురేష్ కూడా వద్దంటున్నాడు. మన ఇంట్లో వాళ్ల మీద మనం కేసు పెడితే బాగోదని తిడుతున్నాడు. అవునక్క, నువ్వు బాధపడకో. ఆ వాచ్ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నీ మాట నిజమైతే ఎంత బాగుండా అంజలి. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురావక్క, గొంతు ఎండిపోతుంది.
సర్లే ఉండంజలి, ఇప్పుడే తీసుకొస్తాను. అవని వంటింట్లోకి వెళ్లిన మరుక్షణమే అంజలి తన పర్సులో నుంచి ఆ బంగారు వాచ్ని టేబుల్ కింద చిన్న మూల లోపలికి మెల్లగా నెట్టింది. అది అక్కడ చాలా కాలంగా పడున్నట్లుగా దుమ్ములో ఉండేలా సర్దింది. కాసేపటికి అవని మంచినీళ్ల గ్లాస్తో బయటకొచ్చింది. ఇదిగో అంజలి, నీళ్లు. అంజలి అవని ఇచ్చిన నీళ్లు తాగింది. అబ్బా, దాహం తీరిందక్క అని అంజలి వెంటనే కావాలని అవని ముందు షాక్ అయినట్టు నటించి, అవునక్క, అదిగో అక్కడ ఆ టేబుల్ కింద ఏదో మెరుస్తున్నట్టుందేంటి? టేబుల్ కింద ఏముందబ్బా అక్కడ? అక్క, ఒకసారి వంగి చూడు, ఏదో పసుపు రంగులో మెరుస్తోంది. అవని వెంటనే మోకాళ్ల మీద వంగి టేబుల్ కింద చీకటిగా ఉన్న మూల లోపలికి చూసింది. అక్కడ ఆమెకు తన బంగారు వాచ్ కనిపించింది. అంజలి, నా వాచ్ ఇక్కడే ఉంది. దేవుడా, నా వాచ్ దొరికేసింది. అవని ఆ వాచ్ని చేతిలోకి తీసుకుని ముద్దాడింది. దానికున్న దుమ్ము దులుపుకుంటూ ఎగిరి గంతులేసింది. చూసావా అంజలి, నా వాచ్ ఇక్కడే పడిపోయింది. నేను దీన్ని చూసుకోకుండా సోఫా మీద నుంచి దీన్ని కింద పడేసుకున్నట్టున్నాను. నా 60,000 రూపాయల వాచ్ అయితే దొరికేసింది. అబ్బా, ఎంత మంచి పని అయిందక్క, నీ అదృష్టం బావుంది. ఇక వాచ్ దొరికిన సంతోషం కాసేపటికి తగ్గగానే అవనికి ఒక్కసారిగా అంతకు ముందు రోజు జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదిలాయి. అనామిక రేకుల ఇంటికి వెళ్లి ఆమె చేసిన గొడవ, అనామిక బట్టలను కింద పడేయటం, అనామిక కన్నీళ్లు, శారదను తోసేయటం అన్నీ గుర్తొచ్చి అవని గుండె బరువెక్కింది. దేవుడా, నేనెంత పాపం చేశాను. నా వాచ్ ఇక్కడే ఉంటే నేను అనామిక అక్క మీద దొంగతనం నింద వేసి ఎన్ని మాటలన్నాను. కన్నీళ్లు పెట్టించాను అక్కని. ఆ అత్తయ్యని కూడా పరాయదాన్ని చేసి మాట్లాడాను. నేనెంత దుర్మార్గురాల్ని. అక్క, దొరికింది కదా, వదిలే, ఇప్పుడెందుకులే ఆ పాత విషయాలన్నీ. వదిలేయడమా? అంజలి, ఒక పుణ్యాత్మురాల్లాంటి అనామిక అక్కని అందరి ముందు దొంగ అన్నాను. పోలీస్ కేసు పెడతాను కూడా బెదిరించాను. నా మాటలకి ఆవిడ గుండె ఎంతలా గాయపడి ఉంటుంది. నేనిప్పుడే వెళ్ళి అనామిక అక్కని క్షమాపణ అడగాలి. రా అంజలి. అవని కన్నీళ్లతో పరుగున అనామిక ఇంటివైపు బయలుదేరింది. అంజలి వెనక వస్తూనే ఆందోళనగా ఆలోచిస్తుంది. అమ్మయ్యా, నా దొంగతనం విషయం బయటపడ్డాను అని ఊపిరి పీల్చుకుంది. అనామిక ఇంట్లో శారదమ్మ, ప్రసాదు విచారంగా కూర్చుని ఉన్నారు. రమేష్ తలదించుకొనున్నాడు. అనామిక మిషన్ పక్కన నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. అప్పుడే అవని కన్నీళ్లతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తూనే అవని నేరుగా అనామిక మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అక్క, నన్ను క్షమించక్క. నేను మహాపాపాత్మురాల్ని, కళ్ళుండు కూడా చూడలేని గుడ్డిదాన్ని. నిన్ను దొంగ అన్నాను. నీ మనసుని గాయపరిచానక్క. నన్ను క్షమించక్క. అయ్యో, లే అవనీలే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అవని తన చేతిలో ఉన్న బంగారు వాచ్ని చూపిస్తూ, నా వాచ్ దొరికిందక్క. నా ఇంట్లోనే నా టేబుల్ కింద పడిపోయింది. నేనేమో చూసుకోకుండా నీ మీద లేనిపోని నిందలు వేశానక్క. నీ చేతి వృత్తిని కూడా అవమానిస్తూ నీ బట్టలన్నీ కింద పడేశాను. నా తప్పు తెలుసుకున్నానక్క. నన్ను క్షమించక్క. అమ్మయ్యా, వాచ్ దొరికిందా? అనామిక, నీ నిజాయితీ ఈరోజు గెలిచింది చూసావా? అప్పుడే అక్కడికి ప్రసాదు, శారద కూడా వచ్చారు. చూసావా అవని, అనామిక ఎంత మంచిదో. ఎప్పటికైనా నీ బుర్రకెక్కిందా? అవునమ్మా అవని, ఆవేశంలో గొడవ పడ్డం సులభమే, కానీ బంధాలు నిలబెట్టుకోవటమే చాలా కష్టం. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషం తల్లి. అవని, నువ్వు నా చెల్లెలివి. ఏదో ఆవేశంలో అన్న మాటలు నేను మనసులో ఉంచుకోను. మన మధ్య గొడవలు రావడం సహజం. కానీ నిజం బయటపడింది కదా, నాకది చాలు. ఇక నువ్వేడవకు. అక్క, నువ్వు నిజంగా దేవతవక్క. ఇంత జరిగినా నన్ను కౌగిలించుకున్నావు. ఇకపై నా కొడుకు హరీష్ నీ దగ్గరికే వస్తాడు. వాడిని నీ కొడుకులాగే చూసుకోక్క. నేనెప్పుడు అభ్యంతరం చెప్పను. ఈ దృశ్యం చూసి ప్రసాద్, శారదల కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆ చిన్న రేకుల ఇంట్లో మళ్లీ ప్రేమానురాగాలు వెళ్లి విరిశాయి. రమేష్ కూడా ఎంతో సంతోషపడ్డాడు. కాని దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న అంజలి మనసు మాత్రం అసూయతో, ద్వేషంతో రగిలిపోతుంది. గొడవ సర్దుమణిగాక అందరూ ఇంట్లోకి వెళ్లారు. అంజలి మాత్రం బయట నిలబడి అనామిక ఇంటివైపు తీక్షణంగా చూస్తుంది. అనామిక, నన్నింతలా భయపెట్టి బంగారం దుకాణం వాడి ముందు నన్ను దొంగ అని నిలదీసావు కదూ. నా చేతనే వాచ్ తిరిగి పెట్టించావు. ఈరోజు నువ్వు అందరి ముందు దేవతవయ్యావు. నేను మాత్రం భయంతో చచ్చాను. నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన నిన్ను నేను వదిలిపెట్టను. నీ మంచితనం వెనక ఉన్న పొగరుని నేనణచేస్తాను. ఎలాగైనా సరే ఈ కుటుంబంలో నీకున్న గౌరవాన్ని శాశ్వతంగా మట్టిలో కలిపేస్తాను.
నా పేరు అంజలి. నా పంతమేంటో నీకు త్వరలోనే చూపిస్తాను. అంజలి ముఖంలో వికృతమైన కక్ష స్పష్టంగా కనిపిస్తోంది. అనామిక మీద ఆమె ఒక పెద్ద కుట్రని ప్లాన్ చేయటం మొదలుపెట్టింది. కానీ రాబోయే ఎపిసోడ్లో అంజలి పన్నే ఈ కుట్రల నుండి అనామిక ఎలా బయటపడుతుంది, అనామిక కుట్టే ఈ టైలరింగ్ బిజినెస్ ఏ స్థాయికి చేరుకుంటుంది, ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.